ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటాపోటీ దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. పార్టీలు తమ తమ అభ్యర్థులను గెలుపు కోసం అనేక విధాలుగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అన్ని వర్గాలను, సబ్బన్న వర్గాలను కలుపుకొని పోవడంలో ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు తనములుగవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈరోజు గిరిజన మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దానికి ఇక్కడ చాలామంది గిరిజన నాయకులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఆరు రమేష్ గారు కూడా తన విశేషమైనటువంటి ప్రయత్నాలతో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో అసలు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది, ప్రచారం ఎలా ఉంటుంది, ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆర్ రమేష్ గారు మనతో ఉన్నారు. సార్, ఇప్పటివరకు అయితే వరంగల్ పార్లమెంటు పరిధిలో ఎట్లా ఉంది ప్రచారం? బీజేపీ ఒక స్వింగ్ మూమెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి, దేశవ్యాప్తంగా ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి స్థాయిలో ఉంది. ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? గతంలో ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ పరిస్థితులు ఎలా మెరుగుపడతాయి అనుకోవచ్చు? వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నా ప్రకటన జరిగినప్పటి నుండి అన్ని రాజకీయాల పార్టీల కంటే ప్రచారంలో ముందున్నాం. కాన్స్టిట్యున్సీ మీటింగ్స్ కావచ్చు, మండలాల వారిగా కావచ్చు, ముఖ్యులతో కావచ్చు, బూత్ లెవెల్ కావచ్చు, అందరినీ కలుపుకొని గ్రామాల వారిగా, మండలాల వారిగా కూడా వెళ్తున్నాం. మరి ఎక్కడికి వెళ్ళినా మరి బిడ్డ మేము డిసైడ్ అయి ఉన్నాం, కేంద్రంలో మోడీ ఉండాలి, ఈ దేశం బాగుంటుంది, మోడీ ప్రతినిధిగా నిన్ను గెలిపిస్తాం, నిన్ను ఆశీర్వదిస్తామని చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రచారంలో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఒకే ఒక్కటి బీజేపీ మీద ఒక ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లను ఎత్తివేస్తామన్నటువంటిది ఒకటి బలంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. దీనికి మీరు ఏమంటారు? నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక జాతీయ రాజకీయ పార్టీగా రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడు అంటే రాజకీయ లబ్ధి కోసం మరి అమిత్ షా గారు మాట్లాడిన దాన్ని వక్రీకరించినందుకు మరి అన్ని పార్టీలపైన ఏ విధంగా ఏం జరుగుతుందో చూస్తున్నారు. బీజేపీని తట్టుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలని ఒక విష ప్రయత్నం చేస్తున్నది తప్ప, బట్టగలిసి మీదేసి లబ్ధి పొందాలి ప్రయత్నం చేస్తున్నది తప్ప, ఒక సిద్ధాంతంగా, ఒక రూఢిగా, ఒక పద్ధతిగా ఆరోపణ చేసి నిరూపించలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 ఎస్సీ రిజర్వేషన్లు ఉంటే ఒకటి కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వలే. ఇలా సూటిగా అడుగుతున్నారు మాదిగ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఇవ్వలేదు, దానికి సమాధానం లేదు. కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి బీజేపీని బదనాం చేయాలి, బీజేపీ అభ్యర్థులను బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప అది ప్రజలు గమనిస్తున్నారు. రిజర్వేషన్లకు బీజేపీ పార్టీ 100% కట్టుబడి ఉన్నది. ఎందుకంటే ఒక బీసీ బిడ్డ, ఒక పేద కుటుంబం నుండి వచ్చిన బిడ్డ ఈ దేశానికి ప్రధానిగా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ కట్టుబడి ఉన్నది. ఓకే, భారతదేశానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో కొన్ని ప్రాంతాలను, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైన నగరాలని గుర్తించినటువంటి తరుణంలో బీజేపీ అధికారంలో ఉన్న తర్వాత హృదయ్ అమృత్ స్మార్ట్ సిటీ అని చెప్పి వరంగల్కు కూడా కొన్ని నిధులను కేటాయిస్తున్నాము, మేము దాన్ని అభివృద్ధి చేయడమే మాకు లక్ష్యం అని చెప్పి అంటారు. యునెస్కోగా గుర్తింపు పొందినటువంటి ప్రాంతంగా కూడా రామప్పని చేశారు. కానీ అనుకున్నంత అభివృద్ధి జరిగిందా లేదా అన్నది మీరే చూడని చెప్పి మిగిలిన పార్టీలు విమర్శిస్తున్నారు. అసలు దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఒకవేళ మీరు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు ఇటువంటి వాళ్ళ కేంద్ర నిధుల పట్ల? కేంద్రంలో మోడీ గారి నేతృత్వంలో రాజకీయాలకు అతీతంగా పాలన జరుగుతుంది. ఈ వరంగల్ నుండి సరి అయిన రిప్రజెంటేషన్ లేకపోయినా, ఇక్కడ బీజేపీ సంబంధించిన ప్రతినిధులు లేకపోయినా, భారతదేశంలో తెలంగాణ కూడా ఒక అంతర్భాగమే అని ఈ నగర అభివృద్ధి కోసం మరి స్మార్ట్ సిటీ కావచ్చు, హెరిటేజ్ కావచ్చు, యునెస్కో గుర్తింపు కావచ్చు, అమృత్ కావచ్చు, అనేక నిధులు ఇచ్చి నిధులు విడుదల చేసి నిధులు విడుదల చేయడం మరి కేంద్ర ప్రభుత్వం బాధ్యత, పనులు చేపించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. మరి కేంద్రం నుండి వచ్చిన నిధులు వచ్చినాయి, పనులు ఏ మేరకు నడుస్తున్నాయి ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు బ్రహ్మాండంగా భద్రకాళి బండ్ అయిపోయింది, బ్రహ్మాండంగా వాకర్స్ కూడా కేంద్ర నిధులతో అంటారు. 100% కదా. ఇవాళ ఎన్హెచ్ రోడ్స్ కానీ, జాతీయ రహదారులు కానీ, గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు కానీ, పేదవాడి టాయిలెట్ కానీ, శ్మశాన వాటిక కానీ, డంపింగ్ యార్డ్ కానీ,
ఇవన్నీ కూడా కేంద్ర నిధులే. కాబట్టి ఇక్కడ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ నిధులన్నీ మోడీ గారు ఇచ్చిన నిధులే. ఆ నిధులు విడుదలైనవి, పనులు చేయించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు. ఓకే, ఇప్పటికీ రహదారులు కనుక ఈజీగా ఉంటే దేశ అభివృద్ధి ఈజీ జరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ బాగా జరుగుతుంది అన్నటువంటి కేంద్ర ఆలోచనకు అనుగుణంగా రహదారుల నిర్మాణం జరుగుతుందని మీరు చెప్తున్నారు. అలాగే ఎయిర్పోర్ట్ బీజేపీ దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎయిర్పోర్ట్లో ఇంత కూడా కదలిక రాలేదని చెప్పి ఇక్కడ విమర్శిస్తున్నారు. మేము అధికారంలోకి వస్తేనే చేస్తామని చెప్పండి. ఇప్పుడు వరంగల్ ఎనుమామల మార్కెట్కు అన్ని వసతులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు బీజేపీ తరఫు నుండి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? దీంట్లో ఏమైనా కదలిక వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? దానికి మీ రిప్రజెంటేషన్ ఏంటి కేంద్రానికి? 100% మూడోసారి మోడీ గారు ప్రధాని కాబోతున్నారు. ఇక్కడ మోడీ ప్రతినిధిగా మరి బీజేపీ నేనే గెలుస్తున్నా. వరంగల్లో ఉన్న మామ్నూర్ ఎయిర్పోర్టుకు స్థలము దాదాపు 432 ఎకరాలు కావాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో వెటర్నరీ కాలేజ్ ల్యాండ్స్ రైతులకు ఇచ్చి రైతుల్ని మేము ఒక ప్రయత్నం చేసినాం. ఇప్పుడు ల్యాండ్ అప్పగింతల వరకు వచ్చింది. అతి త్వరలో, రేపు ఎన్నికల తర్వాత అతి త్వరలో ఎయిర్పోర్టు పునరుద్ధరిస్తాం, ప్రయాణాలు జరుగుతాయి, ప్రారంభిస్తాం. మీరు ఇప్పటి వరకు గ్రామీణ స్థాయిలో పాటు నగరంలో కూడా తిరుగుతున్నారు, అనేక సమస్యలు మీరు గుర్తించారు. వరంగల్ పార్లమెంటు పరిధిలో ఇప్పుడు ఇదివరకు గతంలో ఇచ్చినటువంటి హామీలు కాకుండా మీరు కొత్తగా గుర్తించినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? గతంలో హామీలు మేము వెళ్ళినప్పుడు సమస్యలు మాకు స్పష్టంగా తెలుస్తున్నాయి. వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లను ఒక యూనిట్గా చేసుకొని ఒక డిపిఆర్ తయారు చేసుకొని మరి రేపు ఎన్నికల తర్వాత ఈ డిపిఆర్ ప్రకారం పనులు చేయాలి, ఫలాలు ప్రజలకు అందించాలి, ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి, వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఒక ప్రణాళిక చేసుకున్నాం. ఉదాహరణకు మామ్నూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ కావచ్చు, భూపాల్పల్లి రైల్వే లైన్ కావచ్చు, లేదా ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఎనుమామ్ల మార్కెట్ను విస్తరింపజేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టే కార్యక్రమం కావచ్చు, ఐటీ హబ్ను ఎక్స్టెన్షన్ చేసే కార్యక్రమం కావచ్చు, కాకతీయ టెక్స్టైల్ అనుకొని కేంద్ర నిధుల నుండి మరి ఇంకా ఎక్స్పాన్షన్ చేసి మరి మా నేతలకు ఉపాధి కల్పించే కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ హబ్ కావచ్చు లేదా ఇతరత్ర కావచ్చు, వరంగల్ మహానగరాన్ని సుందరీకరించడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ప్రత్యేక నిధులు తీసుకొచ్చి పార్లమెంటు అన్ని విధాల్లో అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ఉంది. ఓకే, చివరగా వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ధీమా కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. బలం 1.8% ఓట్లతోటి మాకు ఒక క్యాడర్ ఉందన్నటువంటి ఒక ధీమా ఇటు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. ఇక్కడ బీజేపీ బలం ఏంటంటారు ఈ ఎన్నికల్లో? బీజేపీకి బలగం అన్నీ మోడీ. గడిచిన 10 సంవత్సరాల్లో మోడీ గారు చేసిన అభివృద్ధి, మోడీ గారు తలపెట్టిన సంక్షేమం, మోడీ గారి సంకల్పం ఈ దేశం సుభిక్షంగా సురక్షంగా భద్రంగా ఉండాలని ఏ సంకల్పంతో ఈ దేశాన్ని పాలించాడో అనేక సమస్యల పరిష్కార దిశగా మందిర నిర్మాణం కావచ్చు, 33% మహిళా రిజర్వేషన్ కావచ్చు, కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం చేసుకునే కార్యక్రమం కావచ్చు, అనేక విషయాల్ని పరిష్కరించారు. కాబట్టి ప్రపంచంలోనే ఒక మోడీ ఒక పెద్ద దిక్కుగా మరి ఈ దేశమే ప్రపంచ పటంలో ఏ స్థాయికి పోయిందో మరి ప్రజలు గమనించారు. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నా, క్యాడర్ ఎంతమంది ఉన్నా మోడీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి బలగం మోడీ, తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, మోడీ ప్రధాని. అదే ఇప్పటి వరకు దేశానికి వ్యాప్తంగా ఉన్నటువంటి క్రేజ్ మోడీ ఏ విధంగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నటువంటి ఒక ఆలోచనతోటి అందరూ తమ వైపే చూస్తూ అంటున్నారు.
ఇప్పటి వరకు వరంగల్ అభివృద్ధికి సంబంధించి కేంద్ర నిధులతోనే జరిగింది. హృదయ్, స్మార్ట్, అమృత లాంటివి, అలాగే కాకుండా యునెస్కో గుర్తింపు పొందినటువంటి ఒక రామప్ప లాంటి ప్రాంతాలని కూడా, అంటే ఒక పర్యాటక ప్రాంతంగా కూడా దీన్ని గుర్తించడంలో బీజేపీ చేసినటువంటిది పాత్ర చాలా క్రియాశీలకం అంటున్నారు. ఎవరికి ఎన్ని బలాబలాలు ఉన్నా కానీ మోడీ చరిష్మా తమకు ఈసారి కలిసి వస్తుంది అంటున్నారు. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అలాగే బీజేపీకి ఉన్నటువంటి క్రేజ్, మోడీ యొక్క చరిష్మా తమను గట్టెక్కిస్తుందన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి రాబోయే ఎన్నికల్లో మాత్రం బీజేపీని గెలిపిస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి హామీలు కాకుండా కొత్తగా తాము గుర్తించినటువంటి పథకాలన్నిటికీ రూపకల్పన చేసి వరంగల్ని అభివృద్ధి పదంలో అన్ని ప్రాంతాల కంటే ముందు నిలబెడతామన్నటువంటి ఒక ధీమా ఆరు రమేష్ వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.